జిల్లా సేవా ప్రముఖగా వారు బాధ్యతలు నిర్వహిస్తుంటారు. ఇది చాలా పవిత్రమైన రోజు. కఠోరమైన దీక్ష చేసి మనం ఇంత 40 ఇప్పటి వరకు రోజు 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 పెంచుతూ స్వామిల యొక్క సంఖ్య పెరుగుతుంది. ఆధ్యాత్మిక యొక్క చింతన కూడా పెరుగుతుంది. ఏ క్షణం కూడా బయట విషయాలు ఆలోచించకుండా, మన వ్యక్తిగత జీవితం ఆలోచించకుండా ఆధ్యాత్మిక జీవితంలో మనం మునిగిపోతుంటాం. గతంలో ప్రపంచ దేశాలన్నీ కూడా మన దగ్గరకు వచ్చి మన నుంచి విద్య నేర్చుకొని ప్రపంచ దేశాలన్నీ కూడా పాటించేది. అలాంటి ఒక గొప్ప సంతానం మనది. The longest night seems to passing away. The sorest troubles are coming to an end at last. The screaming culture appear to awaken India. None can register it anymore. 1991 చెప్పాడు. ఇది నాకు ఇంగ్లీష్ వస్తుందని చెప్పట్లేదు. ఈ యొక్క దీంతోని మనకు మన వ్యక్తిగత జీవితంలో ఉన్నతమైన శిఖరానికి వెళ్ళాలి అనే ఒకటిని దాన్ని తెలుగులో చెప్తాం. లాంగెస్ట్ నైట్ సీమ్స్ టు పాసింగ్ అవే. 1000 సంవత్సరాలు పరాయి నిద్రలో ఉన్నాము. నైటు చిన్నమైన సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయి. ఇప్పటి వరకు మనం పరాయి దేశస్తుల పరిపాలన అండి. 1000 సంవత్సరాలు మస్తు నిద్రపోయినాం. ద స్క్రీమింగ్ కాక్స్ ఆర్ అపియర్ టు అవేకన్ ఇండియా. కాకులు గద్దలు ఈ రోజుల్లో సెల్ ఫోన్లు వాచ్లు ఉన్నాయి. ఆ రోజుల్లో నిద్రలేకెళ్ళి కాకులు నిద్ర లేపుతున్నాయి. లేవండి అని చెప్పేసి అని మన నిద్ర లేపిన ఇండియా నన్ కెన్ రిజిస్టర్ ఎనీమోర్. మళ్ళీ మన భారతవాదాన్ని ఎవరు ఆక్రమించుకోలేరు. మన యొక్క ఆధ్యాత్మిక దేశాన్ని ఎవరు కూడా నెవర్ సీ గోయింగ్ టు స్లీప్ ఎనీమోర్ ఆక్రమించుకోలేరని 1891లో స్వామి వివేకానంద చెప్పాడు. కరెక్ట్ 50 సంవత్సరాలు 1941 స్వతంత్రం వచ్చింది. ఇలాంటి గొప్ప దేశంలో పుట్టిన వారు ఈ ఆధ్యాత్మికత పరాయి బయట దేశాలు ఎక్కడ 48 నవంబర్ 14వ తారీఖున జన్మించింది. వాళ్ళ ఇంట్లో అప్పుడు ఏముండేదంటే ఆడపిల్లలు పుడితే పటాహుగా కపడా చినిగిపోయిన బట్ట అనే పేరు మీద పేరు పెట్టారు. చింది అంటే చినిగిపోయిన బట్ట అంటే అంత పనికిరాని ఒక స్త్రీ జాతి ఆ రోజుల్లో ఉండేది. ఆమెను ఒక గొల్లవానికి మామూలుగా కూలి పనిచేసే వ్యక్తికి పెళ్లి చేశారు. ఆమె ప్రతిరోజు పెండ తీసేది. బొర్రలో మందర వెంబడి వెళ్ళి పెండ తీస్తూ ఉండగా ఆ జీతం కూడా వాళ్ళకు వచ్చే జీతం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి గవర్నర్, అక్కడ ఉన్నటువంటి పాలించే వాళ్ళు ఈమె తీసుకునేవారు. తీసుకున్నప్పుడు ఈమె కొట్లాడింది, కలెక్టర్ దగ్గరికి వెళ్ళింది, అందరికి జీతాలు ఇప్పించింది. ఇప్పించిన తర్వాత ఈమెను ఏం చేశారంటే అక్కడ ఈమె ఉంటే మన డబ్బులు తినడం సాగదు అని చెప్పేసి నేను అరే మీ భార్య అప్పుడు ఆమెకు గర్భవతి ఉన్నది, మీ భార్యకు కడుపులో ఉన్న బిడ్డకు తండ్రిని నేను నువ్వు కాదు అని చెప్పేసి అని ఆ యొక్క జీతాలు ఇచ్చేటువంటి యజమాని ఆ రకంగా చెప్పగానే ఆయన వచ్చి ఆమె కడుపు మీద తన్ని ఆమెను ఇంతకి నిలబడతారు. ఆమె చనిపోయింది అనుకుంటారు. బర్రెల కూటంలో వేస్తారు. ఇక్కడ చూడండి ఆధ్యాత్మికత ఏ విధంగా ఉందో. ఆ యొక్క బర్రెల కొట్టంలో ఆమె అక్కడ మొత్తం తన్నీరు కింద పడి చనిపోయింది అనుకున్న వదిలిపెట్టి వెళ్ళారు. ఒక్క ఆవు 4 కాళ్ళ మధ్యలో ఉన్నది. ఆమె 4 కాళ్ళ మధ్య ఇట్లా పండబెట్టుకొని ఆమె కాపాడు. మిగతా ఆవులన్నీ కూడా వచ్చి మేము తన్నడానికి నూకేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. నైనా ఇది కాదు, ఈమె గర్భవతి వచ్చింది. మన పిల్లలు ఏ విధంగా ఉన్నారో ఈమె కూడా అదే పిల్ల ఉంది. ఏ ఆవును కూడా దగ్గర రానివ్వట్లేదు. ఆ 4 కాళ్ళ మధ్యలో ఉంచి ఈమెను ఆ రకంగా కాపాడి అక్కడే ఆ యొక్క ఆవు కాళ్ళ కిందనే బిడ్డకు జన్మనిచ్చాయి తల్లి. జన్మనిచ్చిన తర్వాత అప్పుడు స్పృహ తప్పి పడిపోయింది. తల్లి కింద పడేయగానే స్పృహ పడిపోయిన తర్వాత జన్మనిచ్చిన తర్వాత ఓషికి వస్తుంది. మిగతా ఆవులన్నీ కూడా ఉరుతున్నాయి. లేవు తల్లి లేవు, నీ ఒక చిన్న పాప వచ్చింది, నీ ఒక గొప్ప స్త్రీని జన్మనిచ్చావు, ఒక తల్లికి బిడ్డవాయో లేవు అని కావు కావని గట్టిగా వస్తున్నాయి ఆవు ఆల భాషలో. అప్పుడు స్పృహలోకి వచ్చి ఆ యొక్క తల్లి చూస్తుంది. ఆ పాపను తీసుకొని మిగతా ఆవుల్ని కాపాడుతూ ఈ ఆవు ఎట్లయితుందో ఆ ఆవు తలకి తలపెట్టి తల్లి నా జన్మ నేను ప్రసవించేటప్పుడు నా కన్న తల్లి లేదు, ఈ భూమాత ఓ తల్లి నువ్వు నాకు జన్మనియడానికి నాకు యొక్క కానుపు చేశావు. నువ్వు నీ జీవితంలో నేను ఎప్పుడు కూడా నీ మేలు మర్చిపోలేను తల్లి. నేను నీ కోసం గోశాలను ఇస్తాను, నీ యొక్క పూజను నేను ఎప్పుడు చేస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి ఆవు దగ్గరికి వెళ్ళి పాపను తీసుకొని వచ్చి ఆ నాల ఉంటది కదా గర్భనాల, దాన్ని రాయి మీద రాయి పెట్టి అక్కడ ఎవరు లేరు 16 దెబ్బలు కొట్టి ఆ యొక్క నాలను తల్లి నుంచి బిడ్డకు వేడి చేసి అప్పుడు ఆ పాపను తీసుకొని బయటకు వస్తుంది. ఎక్కడ ఉండాలి? రైల్వే స్టేషన్ లో భిక్ష మడుకుంటుంది. ఆమె రైల్వే స్టేషన్కి వెళ్తుంది.
వెళ్ళేటప్పుడు ఏం చేస్తుంది అక్కడ ఇంకొక బాబు ఈడ చెత్తకుండి దగ్గర తీసుకొని అక్కడ ఒక బాబు పాడేసిపోయింది 2 సంవత్సరాల బాబు చెత్తకుండికి తీసుకొని ఇట్లా తీసుకుంటుండే ఇష్టాలు మిగిలిన వంటలన్నీ కూడా తింటుండు. ఈ పాప ఈమె ఏదో టైం కింద చనిపోవాలనుకున్నది ఈ బిడ్డను పట్టుకొని. కానీ ఈ బాబు చూడగా నాకు అనిపిస్తుంది, ఆహా ఇదేంటి, ఏం చేస్తున్నావు నాయన? అన్నము తింటున్నా. ఎవరు పెడుతుండ్రు? ఇక్కడే పెడుతుండ్రు. రోజు ఎక్కడ పండుకుంటావు? అక్కడ బిడ్డపల్లి అమ్మమ్మ ఉన్నాయి కదా, ఆమె నాకు అన్నం పెడుతుంది, ఆ స్నానం చేపిస్తుంది, ఈ తాతయ్య చూసుకుంటారు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? నాకు తెలియదు, ఇక్కడ ఏముంటాను అని ఆ బాబు చిన్న మాటలతో మాట్లాడుతుంటే ఈమె కళ్ళకు పట్ల నీళ్ళు కలుగుతున్నాయి. నా బాబు కోసం నేను రైలు కింద పడి చావాలనుకున్నాను, కానీ ఇలాంటి పిల్లల కోసం నేను బ్రతకాలి కదా, ఈ పాప కోసం చావాలనా, ఇలాంటి పిల్లల కోసం బ్రతకాలనా అని నిర్ణయం తీసుకొని ఇలాంటి పిల్లలందరికీ నేను తల్లి కావాలని చెప్పేసి అనుకుంది. ఆ బాబు తీసుకుంది, ఆ బాబు ఈ పాప తీసుకుంది. ఈ రకంగా ఒకటి ఈ రోజు వరకు ఆమె 13,000 మందికి తల్లిగా మారింది. 13,000 తల్లిగా మారినాక ఆ యొక్క ఇంకో గమ్మత్ ఏంటంటే వాళ్ళ భార్య కడుపు మీద తన్ని చనిపోయిందని వదిలిపెట్టిన వాడు నిరాశ్రయుడైపోయి ఈమె దగ్గరికి వస్తాడు. అమ్మా నేనంటే నువ్వు నాకు భర్తగా రావద్దు, క్షమించే గుణం, సేవ చేసే వాళ్ళకి క్షమించే గుణం ఉండాలి, నాకు కొడుకుగా రావాలి. నువ్వు ఈ పిల్లల లోపల వచ్చి నా యొక్క కొడుకు పిల్లల లోపల ఒక కొడుకుగా ఉండు, ఆ కొడుకుగా ఉండి నా యొక్క పిల్లల్లో ఉండి రావాలి, భర్త మాత్రం వద్దు, నేను అంగీకరించాను ఉంటది. ఒక కొడుకుగా వచ్చాడు పెద్ద మనిషి. అధికారం ఉన్నప్పుడు నువ్వు నన్ను కడుపు మీద తన్ని బర్రెల కొట్టంలో పాడేసావు కదా, నేను అట్లా చెయ్యను, నువ్వు నా కొడుకుగా నీకు అన్ని రకాల సౌకర్యాలను అనుభవించవచ్చు అని చెప్తుంది. ఇంకొక ఈశ్వరీకం సర్వభూతానాం తాముపయసు మంత్రిగంధం ఈశ్వరీకం సర్వభూతానాం తాముపయసు మంత్రిగంధం
शुक्रमसि जोजसि तेजसि देवो वत्सलत चित्रेण पवित्रेण सूर्यस्य रश्मिभिः మన స్వాములు ఇళ్ళకి వెళ్ళి నెయ్యి తీసుకొని సాక్షాత్ అయ్యప్ప స్వామికి అభిషేకం చేస్తారు. ఆ నెయ్యాభిషేకం ఇవాళ మనందరికి చూసే భాగ్యాన్ని మన అయ్యప్ప సేవా సమితి మత్స్యరావు గారికి ఇచ్చి అందరూ చేతుల పైకెత్తి నెయ్యాభిషేకం అయినాక అందరూ చేతుల పైకెత్తారు. అభిషేకం చేతులంటే భావిస్తూ చేతుల పైకెత్తారు. शुक्रमसि जोजसि तेजसि देवो वत्सलत चित्रेण पवित्रेण सूर्यस्य रश्मिभिः మన స్వాములు ఇళ్ళకి వెళ్ళి నెయ్యి తీసుకొని సాక్షాత్ అయ్యప్ప స్వామికి అభిషేకం చేస్తారు. ఆ నెయ్యాభిషేకం ఇవాళ మనందరికి
చూసే భాగ్యాన్ని మన అయ్యప్ప సేవా సమితి మత్సరగా మనకి ఇచ్చిన అందరూ కూడా చేతుల పైకెత్తి నెయ్యాభిషేకం అయినాక అందరూ కూడా చేతుల పైకెత్తారు అభిషేకం చేతులంటే భావిస్తూ చేతుల పైకెత్తారు మగవాకార
భవే భవే నారి భవే భవత్వాన్ భవోద్భవాయ నమః వామదేవాయ నమః జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః रुद्राय नमः कालाय नमः कलविकर्णाय नमः बलविकर्णाय नमः बलाय नमः बलप्रदाय नमः सर्वभूतरमणाय नमः मनोन्मनाय नमः अघोरेभ्यो घोरघोरवरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते अस्मद्गुरुभ्यः అందరూ కూడా దండం పెట్టుకుంటారు Sata samyogolo నీ కొండకొచ్చేటి ఈ భక్తులను కరుణించి కాపాడే దేవుడవంట. నీ కొండకొచ్చేటి ఈ భక్తులను కరుణించి కాపాడే దేవుడవంట. నీ కొండకొచ్చేటి ఈ భక్తులను కరుణించి కాపాడే దేవుడవంట. నీ కొండకొచ్చేటి ఈ భక్తులను కరుణించి కాపాడే
లేని భక్తులకు ఎదురొచ్చెడుంటాడు స్వామి స్వామి నందన ఘోరకీకారణ్య సంసార వ్యాపకుల శరణు ఘోషలు విని పాపాలు దోషాలు ప్రక్షాళనము చేయు కంబాలని నివాస నియమాలతో శివునాల మెట్లపై నడిపించి కనిపించు అయ్యప్ప స్వామి సంక్రాంతి సంజ్యోతిపై నందించి మహిమలను చూపించు మణికంఠ స్వామి పరిమెట్టుగా మారేదో రూపము నదీ తీర శంభా అయ్యప్ప శరణం భగవతి శరణం దేవి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం శరణమయ్యప్ప ईश्वर सर्वभूतान ब्रह्मा शिवो मे सदा शिवो ओम ब्रह्मणे पुत्राय नाशाय मनगर्वाहनाय ईशामि नमः समर्पयामि पूज्यं सर्वरक्षाकरं आत्मदे हृदयानन्दं शास्त्रं नमाम्यं विप्रपूज्यं विश्ववन्द्यं विश्वशम्भो प्रियं सुतं शिवप्रसादं सारं शरणमయ్యప్ప మత్తమాతాంగగమనం కారుణ్యం విమోచనం సర్వవిఘ్నహరం దేవం శాస్త్రం నమామ్యం శరణమయ్యప్ప ఆత్మస్కులేశ్వరం దేవం ఆత్మశత్రు వినాశనం ఆత్మజిష్టాపదాకారం శాస్త్రం నమామ్యం
వంశతిలకం కేరళే కేలి విగ్రహం అర్థనానోహరం దేవం శాస్త్రారం ప్రణమామ్యం స్వామియే శరణమయ్యప్ప పంచరక్తస్యో వీరస్యో నిత్యం స్తోత్రం పఠేన్నర తస్యో ప్రసన్నో భగవాన్ శాస్త్ర వసతి మానసే స్వామియే శరణమయ్యప్ప భూతనాథ సదానంద సర్వభూతాదయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః స్వామియే శరణమయ్యప్ప భూతనాథ సదానంద సర్వభూతాదయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః స్వామియే శరణమయ్యప్ప భూతనాథ సదానంద సర్వభూతాదయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః స్వామియే శరణమయ్యప్ప సబరి పార్వతే గోత్రం శాంతమానస సుఖితం భక్తం శుభావతారం అయ్యప్ప యాని గాని తపాపానే జన్మాంతరగతాక తాని తాని వినశ్యంతే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాప సంభవ శరణార్థి త్వమే సర్వ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష ఆత్మరక్ష నమస్కారాన్ సమర్పయామి పురసా శిరసా దుక్ష్యా మనసా ఉదాద పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణమోష్టాంగమక్ష Jangan